ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். கீசு கீசென்றெங்குமானை சாத்தம் கலந்து பேசன பெச்சிரவம் கேட்டிலையோ பேய பெண்ணே, காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரங்குழல் ஆய்ச்சியர்மத்தினால் ஓசை படுத்த தைரவம் கேட்டிலையோ, நாயக பெண் விழாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவம் நீ கேட்டே கிடத்தியோ, தேசமுடையாய் తిరవేలోరెంబావాయ్. 7వ పాసురం తిరుప్పావై. ఆ గోదాదేవి యొక్క భావ సౌందర్యానికి అందరం ముగ్ధులమైపోవాల్సిందే. ఇప్పుడు భరద్వాజ పక్షులను సూచిస్తున్నది 3వ పాసురంలో. ఇదివరకు పాసురంలో మనకు వచ్చిన పక్షులు గ్రామంలో ఉండేటువంటి పక్షులు, ఇప్పుడు అడవిలో ఉండేటువంటి పక్షులు. వాటిని భరద్వాజ పక్షులుగా సూచిస్తున్నది. ఈ భరద్వాజ పక్షులు ఏంటంటే ఇంగ్లీష్లో అయితే లార్క్ అంటారు. ఈ సూర్యోదయం సమయంలో ఒక్కసారి ఇలాగ పైకి లేచి అక్కడి నుంచి పడతాయట. అంటే ఆ భగవద్ అనుభవంతో ఆ అరణ్యంలో ఉన్న మునులు ఋషులు అలాగ వాళ్ళు ఉత్తమమైనటువంటి స్థాయిలో ఉండి ఆ భగవంతుడిని తపస్సు చేస్తుంటారు, ధ్యానిస్తుంటారు, స్తోత్రం చేస్తుంటారు. ఒక అద్భుతమైన పక్షి భరద్వాజ పక్షి. ఈ భరద్వాజ పక్షి రాగానే మనకు ఎక్కడంటే రామాయణంలోకి వెళ్ళిపోతుంది. తెలియకుండానే మన దృష్టి రామాయణంలోకి వెళ్ళిపోతుంది. ఆ భరద్వాజ మహర్షి ఆయన ఆశ్రమానికి సీతారామలక్ష్మణులు రావడం, ఆయన ఆతిథ్యం, వనవాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఆతిథ్యం ఇవ్వాలో ఇచ్చి చాలా ప్రేమగా చూసుకొని తెల్లవారి సాగనంపేటప్పుడు ఎటు వెళ్ళాలో ఏ మార్గం గుండా వెళ్ళాలో చెప్పి వారు కూడా కొంచెంసేపు వాళ్ళతో కలిసి నడిచి వెళ్తే వాల్మీకి మహర్షి వర్ణిస్తారు. తన పిల్లలను తండ్రి సాగనంపేటప్పుడు వచ్చినట్టుగా ఉన్నాడంట. తర్వాత భరతుడు వస్తాడు. సుమారు 500 మందిని తీసుకొని, 3 తల్లులను తీసుకొని, గురువులను తీసుకొని వస్తాడు. వాళ్ళందరికీ ఒక అత్యద్భుతమైన విందు ఇస్తారు. అప్పటికప్పుడు ఒక పెద్ద భవనాన్ని నిర్మించి అందరికీ అందులో వసతి కల్పించి, బహుశా వాళ్ళు జీవితంలో ఎప్పుడు తినని గొప్ప గొప్ప పదార్థాలని వాళ్లకు అందుబాటులో ఉంచి వాళ్లకు చక్కగా విశ్రాంతి కలుగజేసి వాళ్ళని తెల్లవారి పంపిస్తాడు. ఇది భరద్వాజ విందు అని చాలా గొప్ప విందు రామాయణంలో. అంటే మనం భగవంతుడి కన్నా ఎక్కువ భగవత్ భక్తులను సేవించుకోవాలి అని సూచిస్తుంది భరద్వాజ చరిత్ర. అంతేనా, ఆయన గొప్ప పరిశోధకుడు. 3 వేదాలు ఆయన అధ్యయనం చేశాడు. ఎలాగంటే ఇంద్రుడు వస్తాడు, అయ్యా తమరు ఇంకా స్వర్గానికి రావాల్సింది అంటే, ఇంద్ర నాకు 100 సంవత్సరాలు కావాలి, నేను వేదాధ్యయనం చేశాడు. 100 సంవత్సరాలు ఇచ్చి వెళ్ళిపోయినాడు. మళ్ళీ వచ్చాడు ఇంద్రుడు, మళ్ళీ నాకు ఇంకొక 100 సంవత్సరాలు కావాలని అలాగే ఇచ్చాడు. 3వసారి వచ్చాడు. 3వసారి వస్తే ఇంకొక 100 సంవత్సరాలు ఇచ్చేశాడు. మళ్ళీ 4వసారి వచ్చినప్పుడు ఈ 300 సంవత్సరాల్లో ఏం చేశారు భరద్వాజ మహర్షి మీరంటే, వేదాధ్యయనం చేశాను, 3 వేదాలు నేను పఠించాను, నా శిష్యులకు నేను అందజేయాలని బాగా పఠించాను. ఓహో మీరు పఠించారా, ఆ ముందర 3 పర్వతాలు ఉన్నాయి కదా అని అక్కడికి వెళ్ళి ఒక్కొక్క పిడికెడు మట్టి తీసుకొచ్చి భరద్వాజ మహర్షి చేతిలో పెట్టి, అయ్యా వేదరాశి అంత గొప్పది, మీరు ఈ 300 సంవత్సరాల్లో అధ్యయనం చేసింది ఇంత మాత్రమే అని చెప్పాడు. ఒక గొప్ప పరిశోధకుడు భరద్వాజుడు. అసలు ఈ విమానాలు ఎట్లా నిర్మించాలి అనేటువంటి శాస్త్రాన్ని కూడా చెప్పింది భరద్వాజ మహర్షి. ఒక్కసారి ఆ భరద్వాజ పక్షులు సూచింపబడగానే రామాయణంలోకి వెళ్ళిపోతాం. ఇది ధ్వని అంటే ఆ సూచన మనకు తిరుప్పావైలో ఒక అద్భుతమైన భావన కలుగుతుంది. ఇది మొదటి శబ్దాన్ని భరద్వాజ పక్షులు చేసే ధ్వని. ఈ భరద్వాజ పక్షులు ఇక తెల్లవారింది,
మరి బయటికి ఎగిరి వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు తమలో తాము మాట్లాడుకుంటున్నాయట, అయ్యో మళ్ళీ సాయంత్రం వరకు మనం కలిసే అవకాశం లేదే అని మాట్లాడుకుంటున్నాయంట. మాట్లాడుకున్న తర్వాత అవి ఇప్పుడు వెళ్ళిపోతాయి. అటువంటి శబ్దాలు తమరికి వినపట్లేదా అని ఆ గోపికను అడుగుతున్నారు. రెండవది ఇంకొక ధ్వని సూచిస్తున్నారు. కాసుం పిరప్పుం కలగల పక్కై పేరుతూ. ఆ స్త్రీలు మెడలో ఆభరణాలు ధరించుంటారు. ఆ కాసు పిరప్పు అనేటువంటివి ఇవి వాళ్ళు పెరుగు చిలుకుతుంటే ఏమవుతుందంటే ధ్వని చేస్తున్నాయట. ఆ ధ్వని వినపడలేదా? అక్కడ 5 లక్షల మంది ఈ యొక్క ఆడపిల్లలు ఉన్నారు, ఆ గోపికలు ఉన్నారు. ఆ మొత్తము ఆ శ్రీవిల్లిపుత్తూరులో మొత్తము ఎన్ని గృహాలు ఉన్నాయో ఊహించుకోండి. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న లేచి పెరుగు చిలుకుతారు. చిరికినప్పుడు ఆ యొక్క వాళ్ళు ధరించినటువంటి ఆభరణాలు ఉన్నాయి కదా, అవి శబ్దం చేస్తున్నాయంట. దీని అర్థం ఏంటంటే, దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఆ భగవంతుడే మనకు రక్షకుడు సూచిస్తుంది. స్త్రీలు ధరించే తాళిబొట్టు ఇటువంటి ఆభరణాలు ఉన్నాయి కదా, నేను ఆ భగవంతుడికి చెందిన వాణ్ణి, ఆ భగవంతుడే నాకు రక్షకుడు. ఎప్పుడైతే వివాహ సమయంలో మంగళసూత్రాలు మరి నల్ల పూసలు ఇవి ధరింపజేస్తారో, అట్లా ఈ కాసు పిరప్పు అవి వాళ్ళు చేసేటువంటి ఆ వెన్న చిలికే సందర్భంలో పెద్ద ధ్వని వస్తున్నది. అది నీవు వినలేదా అని అంటున్నారు. పెరుగు చిలికేటప్పుడు ఎలా చిలుకుతారంటే, ఈ గోపిక వనితలు చక్కగా స్నానమాచరించి పువ్వులు ధరించి పవిత్రంగా కృష్ణ నారాయణ దామోదర ఇలాగా భగవన్నామము చెప్తూ చేస్తారు. కర్మయోగాన్ని అమ్మ ఎంత చక్కగా చెప్పిందండి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తే ఇక్కడ కర్మయోగము మన యొక్క దైనందిక కార్యక్రమాలకు అడ్డు కాదు అని చెప్తున్నది మన గోదా తల్లి. ఇదే భావాన్ని అన్నన్ స్వామి వారు శ్రీ వెంకటేశ సుప్రభాతంలో అద్భుతంగా పలికిరించారండి. యోషా గణేన వరదధ్ని విమధ్యమానే ఘోషాలయేషు దదిమంధన తీవ్రఘోషాః రోషత్కలింవిత తతేక కుబశ్చ కుంభాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. వెంకటేశ సుప్రభాతమైంది అని సూచించటానికి ఆ గోపికా వనితలు వాళ్ళు పాలు చిలుకుతుంటే వచ్చేటువంటి ఆ శబ్దము ఎలా ఉందంటే, ఆ యొక్క ఆ కుండల యొక్క ధ్వని ఆ యొక్క ఆ దిక్కులతోటి పోటీ పడుతున్నట్టుగా ఉన్నదట. అంటే కర్మయోగం, భగవన్ నామాన్ని స్మరిస్తూ వీళ్ళంతా కర్మయోగాన్ని చేస్తున్నారు. అది చాలా ఒక పవిత్రమైన భావన సూచించింది అమ్మ ఇందులో. అలాగే ఈ లేపే గోపికను ముందు పేయపెಣ್ಣే అని పిలిచారు. అంటే పిచ్చిదానా అని పిలిచారు. పిచ్చిదానా అని పిలవచ్చు అంటే పరమ భక్తులు ఎట్లా ఉంటారంటే పిచ్చివాళ్ళలాగానే ఉంటారు. ఎలాగంటే మనకు ప్రహ్లాదుడిని జడుడి భంగి అని వర్ణిస్తారు పోతనామాచులు. వాళ్ళు జడుడిలాగా ఉండేవాడంట. వాళ్ళు జడులు కారండి, చాలా గొప్ప ఆదర్శమూర్తులైన భక్తులు వారు అలాగే ఉంటారు. అయితే పేయపెಣ್ಣి అని పిలిచారు కదా, తర్వాత ఏమంటున్నారంటే నాయకురాలా అని సంబోధిస్తున్నారు. చిట్ట చివర ఆ తేజశాలి అని కూడా వర్ణిస్తున్నారు. భగవద్ అనుభవంతో వాళ్ళ యొక్క ఆ దేహంలో ఉంచేటువంటి కాంతి ఉంది చూసారా, దాన్ని ద్యుతి అంటాం. అలాగా తేజస్సురాల అని వర్ణిస్తున్నారు. మూడవ గోపికను కూడా తీసుకొని ప్రయాణం కొనసాగిస్తున్నారు 8వ పాశురంలోకి గోదాదేవి.